ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ సినిమా ప్రేమికులు మాత్రం తెలిసిన కొన్ని పేర్లు ఉన్నాయి. చాలా పేర్లు చాలా మంది తెలుసు. అందులోనే తెలిసే పేరు మరొక గొప్ప పేరు ఛాయాదేవి. ఛాయాదేవి అంటే టక్కన గుర్తొచ్చే సూర్యకాంతం. ఎందుకంటే గుండమ్మ కథ సినిమాలో మొత్తం ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఉన్నా సరే టైటిల్ గుండమ్మ కథ. ఆ గుండమ్మ గారి ఇంట్లోనే ఆమె తోలకు అజమాయిషి అంత ఉంటుంటే అలాంటి గుండమ్మకే సడన్ గా ఇంటర్వ్యూల తర్వాత వచ్చి ఇట్టా పట్టి ఆమెని ఆ మెయిన్ హౌస్ నుండి గొడ్ల చావడిలో అంటే దొడ్లో హౌస్ ఉంటుంది కదా, ఆ హౌస్ లోకి పంపించేసి ఈమె స్థావరం నిలబెట్టుకొని దర్జాగా కూర్చుంటది అనమాట. ఆ క్యారెక్టరే ఛాయాదేవి. ఆ ఛాయాదేవిని చూస్తుంటే ఆ ఛాయలు మొత్తం మనకు దువ్వాడ మాధురి గారిలో కనిపిస్తున్నాయి. నిజంగాండి, ఆ హైటు, ఆ వెయిట్, ఆ రంగు, ఆ చూపు అని ఆ యాక్టింగ్ అంటే ఆ ఎంతూజియాజం, ఒక చక్కని ఎంతూజియాజం. సో ఇవన్నీ ఏంటంటే అలనాటి మహానటి ఛాయాదేవి మళ్ళీ వచ్చిందా అన్నట్లు అనిపిస్తుంది. నిజానికి ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో సూర్యకాంతం పాత్రని మన సంజన గారు ప్రదర్శిస్తే ఆమెకి సరిగ్గా దించే పాత్రే ఛాయాదేవి పాత్ర మన దువ్వాడ మాధురి గారిని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.